అందరికీ నమస్కారం. సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే చికెన్ రసం చేశాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నోటికి ఏమి సహించినప్పుడు, జలుబు దగ్గు అలాంటివి ఉన్నప్పుడు ఇలా ఒకసారి తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రసంని సూప్ లాగా కూడా తాగొచ్చు. ఇకెందుకు ఆలస్యం, దీన్ని నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందుగా ఈ రసంకి కావాల్సిన వస్తువులు అయితే చూసేద్దాము. ఉలవలు 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, గుప్పెడు కరివేపాకు. స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఫస్ట్ ఉలవలు వేస్తున్నాను. ఈ ఉలవలు కొద్దిగా వేగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి 1 నిమిషం పాటు వీటిని వేయించేస్తున్నాను. ఇవన్నీ సన్న మంట మీద దోరగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉలవలు 50% వేగిన తర్వాత నీళ్ళల్లో క్లీన్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసి వేయించేస్తున్నాను. కరివేపాకు కూడా ఇలా సౌండ్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర, మిరియాలు, ధనియాలు కూడా వేసేసి కలిపేస్తున్నాను. జీలకర్ర, మిరియాలు, ధనియాలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయిస్తే చాలు, మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బలైతే ఒక 3 వరకు వేస్తున్నాను. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ తయారు చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాణలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, మరీ ఎక్కువ వేయట్లేదు. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, ఎండుమిర్చి అయితే ఇలా తుంచి వేస్తున్నాను. ఆవాలు చిటపట అనిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర 1 స్పూన్ వరకు వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 6-7 వెల్లుల్లి రెబ్బలైతే చితక్కొట్టి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 4 వరకు కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసి కలిపేస్తున్నాను. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది రసము. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. రసం అంటే ఇంగువ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం చికెన్ అయితే బోన్స్తో పాటు 1/4 కేజీ తీసుకున్నాను నేను. ఈ చికెన్ నేనైతే గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు, నిమ్మరసం వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపేసిన తర్వాత చికెన్ మొత్తము పచ్చి వాసన పోయేంత వరకు అయితే మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను. మేమైతే రసంకి కొద్దిగా ఆయిల్ తక్కువ వేస్తాము. మీకు ఇంకా ఆయిల్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పౌడర్ చేసుకున్న ధనియాలు, మిరియాల పొడి కూడా వేసేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ ముందుగా వేయించి పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఈ రసానికి నేను 2 మీడియం సైజు టమాటాలను అయితే మిక్సీలో వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసి కలుపుతున్నాను. కారం చూసి వేసుకోండి. కొద్దిగా మిరియాలు వేసున్నాం, పచ్చిమిర్చి వేసున్నాం, ఎండుమిర్చి వేసున్నాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. మూత పెట్టేసి చికెన్ సన్న మంట మీద ఉడికించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం వేసి కలిపేస్తున్నాను. చింతపండు అందాస అయితే ఒక మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, అంత తీసుకున్నాను. మీరు రసానికి ఎలా వాడతారో అలా తీసుకోండి. ఇప్పుడు ఇందులో మీకు ఉప్పు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే వేసుకోవచ్చు. నాకు కొద్దిగా ఉప్పు తగ్గింది, ఉప్పు వేసేస్తున్నాను. ఈ రసానికి నేను నీళ్ళు ఎక్కువ పోయడం లేదు. ఇలాగ చిక్కగా కాకుండా, నీళ్ళుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి రసం బాగా తెల్లేంత వరకు అయితే ఉడికించేస్తున్నాను. ఈ రసం ఉడుకుతున్నప్పుడు వాసన అయితే సూపర్గా ఉంది. రసం అయితే గుమగుమలాడుతూ రెడీ అయిపోయేసింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తున్నాను. 1 నిమిషం తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రసం రెడీ అయిపోయిన తర్వాత వెంటనే మూత తీయకూడదు. స్టవ్ ఆఫ్ చేసిన 10 నిమిషాలకైతే మూత తీస్తున్నాను. అబ్బా, గుమగుమలాడుతూ రసం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి రసం తయారు చేశారనుకోండి, రైస్ కొద్దిగా ఎక్కువ చేసుకోండి. ఎందుకో తెలుసా, ఈ రసం అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ రసం అయితే వేడి మీద తింటున్నప్పుడు ఒక టేస్టు, చల్లారిన తర్వాత తింటే ఒక టేస్టు, చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలాగ తయారు చేసి చూడండి. మళ్ళీ మీరు చికెన్ పులుసులు, ఫ్రైలు ఎందుకబ్బా ఇలాగే రసం చేసుకుందామని ఎప్పుడు ఇలాగే తయారు చేసుకుంటారు. నేను ముందుగా చికెన్ చుక్కాకు ఫ్రై చేసున్నాను. తర్వాత నాకు ఇలా రసం కావాలంటే మళ్ళీ రసం తయారు చేశాను. ఆ రెసిపీ నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను.
ఇకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.